శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందిన విజన్ డాక్యుమెంట్ ను ఇదే వేదికపై ఆవిష్కరించనున్నారు. ఇక హైదరాబాద్ లో జరిగే 2 రోజుల అంతర్జాతీయ వేదికపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 8-9 తారీఖున జరగబోతున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ పైన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటున్నాయి. ప్రధానంగా ఈ గ్లోబల్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2047వ సంవత్సరానికి దేశ ఎకానమీని 30 ట్రిలియన్లుగా మార్చాలంటూ ప్రస్తుతం దేశం ముందడుగు వేస్తుంది. సో 2047 సంవత్సరానికి తెలంగాణ ఎకానమీని కూడా 3 ట్రిలియన్లు చేయాలనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. సో దీనికి సంబంధించి ఈ సమ్మిట్ లో అనేక డిస్కషన్లు జరగబోతున్నాయి. యాక్చువల్లీ సమ్మిట్ అన్నా లేదంటే ఏదైనా ప్రోగ్రామ్ అన్నా పీపీటీ ప్రెజెంట్లు, అదేవిధంగా పెద్ద పెద్ద స్పీచ్లు లేదా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ గొప్పలు కానీ అవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ సమ్మిట్ అలా ఉండదు. చాలా డిఫరెంట్ గా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎవరైనా సరే ఏదైనా ఒక కంపెనీ పెట్టాలన్నా, ఒక బిజినెస్ చేయాలన్నా అందరికీ ఫస్ట్ గా గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్రం అనేలా ఈ సమ్మిట్ ని నిర్వహించబోతున్నారు. సో మొత్తం 1,00,000 కోట్ల పెట్టుబడే ధ్యేయంగా ఈ సమ్మిట్ ఉండబోతోంది. అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారు. దేశ నలుమూలల నుంచి ఎంతో మంది వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, ఒక బిజినెస్ చేయాలన్నా, ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాలన్నా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఒకవేళ ఒక కంపెనీ ఇక్కడ పెట్టాలంటే అనంతరం వాళ్ళకు ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి, వన్ స్పాట్ డెస్టినీగా తెలంగాణ రాష్ట్రం మారబోతోంది అని పదే పదే ప్రభుత్వం చెప్తుంది. సో వాటన్నిటికి సంబంధించి దేశ నలుమూలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి బిజినెస్ దిగ్గజాలకు తెలంగాణ రాష్ట్రమే చాలా మొదటి ప్లేస్ అని చెప్పడానికి ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం అని ప్రభుత్వం చెప్తూ ఉంది. ప్రెసెంట్ మనం గ్లోబల్ సమ్మిట్ ఎంట్రన్స్ లో ఉన్నాం. దేశ నలుమూలల నుంచి వచ్చేటటువంటి దిగ్గజాలంతా కూడా ఇటువైపు నుంచే రావున్నారు. ఒక్కసారి ఇక్కడ అంతా కూడా చూడొచ్చు. ఇదంతా ఒక స్వరంగం లాగా ఏర్పాటు చేశారు. చుట్టూ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు. ఈ ఎల్ఈడి స్క్రీన్స్ మీద ఏంటంటే ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పూర్తిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, డ్యామ్లు, మన కన్స్ట్రక్షన్స్, మన చరిత్ర, ఇలా అనేక విధాలుగా ఎన్నో చెప్పేటటువంటి ఆ డిస్ప్లేని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ మనం ఫ్యూచర్ లో చేయబోతున్నటువంటి కార్యక్రమాలతో పాటు 2 ఏళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టు బొట్టు అన్ని తెలిపే విధంగా కూడా ఈ డిస్ప్లేస్ అనే ఉన్నాయి. అయితే మొత్తానికి గ్లోబల్ సమ్మిట్ కు వచ్చేటటువంటి దిగ్గజాలంతా కూడా ఇటువైపు నుంచే రానున్నారు. 42 దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ రాబోతున్నారు. మొత్తం 250 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఈ గ్లోబల్ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 198 మంది ఐటీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళైతే 66 మంది ఫార్మా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు రాబోతున్నారు. అండ్ సేమ్ టైం 75 మంది ఎవరైతే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు, 42 దేశాల నుంచి వచ్చినటువంటి 72 మంది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ సమ్మిట్ కి రాబోతున్నారు. సో వాళ్ళందరికీ దీనిలో నుంచే వెల్కమ్ చెప్తారు. వెల్కమ్ చెప్పినంత సేపు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్ట్ అండ్ పూర్తిగా అసలు తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటి అనేది ఇక్కడ మొత్తం కూడా డిస్ప్లే కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజాలను దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నటువంటి 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆ రంగం ఈ రంగం అని కాదు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రధాన చర్చలు జరగబోతున్నాయి. 15 ప్రధాన రంగాలకు సంబంధించినటువంటి చర్చల్లో మొత్తం 22 సెషన్లో కూడా 2 రోజుల పాటు ఉండబోతోంది. ఐటీ, ఫార్మా, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ఇలా అనేక రంగాలకు సంబంధించినటువంటి డిస్కషన్లు జరుగుతాయి. ఆ డిస్కషన్ లో ఆ రంగానికి సంబంధించినటువంటి మంత్రులతో పాటు ప్రధాన దిగ్గజాలు, అధికారులు కూడా పాల్గొంటారు. గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాన ఆకర్షణగా మారబోతోంది ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దాదాపు 13,500 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ లో 25 నుంచి 35 లక్షల వరకు జనాభా నివసించవచ్చు అంటూ కూడా పదే పదే ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ ఫ్యూచర్ సిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రింగ్ రోడ్ లోపట
కేవలం నో పొల్యూషన్ జోన్ గా, అంటే సెక్టార్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీలు అన్ని కూడా ఓఆర్ లోపట ఉంటాయి. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా ఏవైతే మ్యానుఫ్యాక్చర్ కి సంబంధించినటువంటి కంపెనీస్ ఉండబోతున్నాయి, రీజనల్ రింగ్ రోడ్ నుంచి మొత్తం తెలంగాణ బార్డర్ వరకు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్లేస్ గా కూడా కేటాయించారు. అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని 3 పార్ట్స్ గా నిర్వహించారు. ఒకవైపు మొత్తం సెక్టార్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీలు, ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ ఉండదు. అండ్ ఓఆర్ఆర్ దాటిన తర్వాత మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అండ్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ బార్డర్ వరకు కూడా మొత్తం అగ్రికల్చర్ ఉండబోతుంది. సో ఇలా 3 పార్ట్ గా డివైడ్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ అనేది చాలా కీలక పాత్ర పోషించబోతోంది. మొత్తం 13,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో రానున్నటువంటి రోజుల్లో దాదాపు 25 నుంచి 35 లక్షల మంది కూడా ఇక్కడ జీవించవచ్చు. సేమ్ టైం ఇదంతా కూడా పొల్యూషన్ లేని సిటీగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో అనేక కంపెనీస్ కూడా ఏవైతే సెక్టార్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీలు కూడా పెట్టుకోవచ్చు అని ప్రభుత్వం చెప్తుంది. సో ప్రస్తుతం జరిగేటటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ లో అనేక రంగాలకు సంబంధించినటువంటి చర్చతో పాటు ఈ ఫ్యూచర్ సిటీ అనేది చాలా కీలక పాత్ర పోషించబోతుంది. దీనిపైన జరిగేటటువంటి చర్చ కూడా చాలా కీలకంగా మారబోతోంది. ప్యూర్ రేర్ కేర్, ఈ 3 ప్రధాన అంశాలను గ్లోబల్ సమ్మిట్ లో హైలైట్ చేయబోతున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా సరే హైదరాబాద్ కి 2 గంటల్లో రీచ్ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం ప్రస్తుతం ప్లాన్ చేస్తుంది. ఆ డిస్కషన్ కూడా ఇందులో ఉండబోతోంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఆయా రంగాలకు సంబంధించినటువంటి దిగ్గజాలు కూడా ఆయా రంగాల చర్చల్లో పాల్గొంటారు. ప్రధానంగా మనం చూసుకుంటే స్పోర్ట్స్ రంగం నుంచి అటు పుల్లల గోపిచంద్ కానివ్వండి, పివి సింధు కానివ్వండి, అనిల్ కుంబ్లే అండ్ జ్వాల గుప్తా, వీళ్ళంతా కూడా స్పోర్ట్స్ రంగానికి సంబంధించినటువంటి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక ఎంటర్టైన్మెంట్ రంగానికి విషయానికి వస్తే అటు ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి, రితేష్ దేశ్ముఖ్, అజయ్ దేవ్గన్ అండ్ మిగతా ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి ఆయా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. లైక్ సుకుమార్ లాంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా అనేక కార్యక్రమాలు ఉండబోతున్నాయి. కీరవాణి కచేరీ ఉండబోతోంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాటలు, ఆటలు తెలిపే విధంగా కూడా అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా రాత్రి గాలా డిన్నర్ ని ఏర్పాటు చేస్తారు. గాలా డిన్నర్ లో కీరవాణి కచేరీతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ గాయకులంతా కూడా అందులో పార్టిసిపేట్ చేసి తమ సాంగ్స్ ని ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి దిగ్గజాలకు వినిపించబోతున్నారు. సో మొత్తానికైతే ప్రెసెంట్ నేను ఉన్నటువంటిది ఇది విఐపి లాంచ్. అంటే ఇది ఒక రంగం లైక్ ఫార్మా సెక్టార్ కి సంబంధించినటువంటి ప్రాంతం అని ఇది చెప్పుకోవచ్చు. ఇలా దాదాపు 15 కీలక రంగాలకు సంబంధించి 15 సెట్లను కూడా వేశారు. ఆ 15 సెట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫార్మా సెక్టార్ కి సంబంధించింది అంటే దీనిలో మొత్తం ఫార్మా సెక్టార్ కి సంబంధించిన దిగ్గజాలంతా కూడా ఉంటారు. వాళ్ళతో దేశ నలుమూలల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అంతా కూర్చొని డిస్కస్ చేస్తారు. ఇక ఐటీ రంగానికి సంబంధించినటువంటి ఒక సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. అలా డిఫరెంట్ గా మొత్తం 15 సెక్టార్ కి సంబంధించినటువంటి 15 స్పాట్లను వేశారు. మొత్తం 22 సెషన్స్ ద్వారా కూడా ఈ 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ ప్యూర్ కేర్ రేర్ అనే నినాదంతో నిర్వహించబోతున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో ప్రెసెంట్ నేను మెయిన్ హాల్లో ఉన్నాను. ఈ హాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ అంతా కూడా పాల్గొంటారు. తెలంగాణ అంటేనే మొదటిగా గుర్తొచ్చేది తెలంగాణ తల్లి విగ్రహం. ఒకసారి నా వెనుక చూడొచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. సేమ్ టైం మన తెలంగాణ జాతీయ గీతం ఏదైతే ఉందో జై జై హే తెలంగాణ రేపు ఇదే ప్రాంతంలో కూడా ఆలపించబోతున్నారు. మొత్తం కూడా 4,800 మందికి ఇన్వైట్ చేస్తే దాదాపు 2,000 మంది ఈ కార్యక్రమానికి వస్తారు అంటూ కూడా ఇప్పటికే భావిస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. డిఫరెంట్ రంగాలకు సంబంధించినటువంటి డిఫరెంట్ సెట్లను కూడా వేసినటువంటి పరిస్థితి. అండ్ పూర్తిగా 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ ని తయారు చేశారు. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా వెంటనే తెలిసిపోయే విధంగా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. పూర్తిగా 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో 2,500 మంది పోలీసులు బందోబస్తు కాస్తూ ఉన్నారు. మొత్తం 1000 సీసీ కెమెరాలు ఉంటాయి. అండ్ వార్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారబోతున్నటువంటి 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ సిటీలో మరొక ప్రధాన ఆకర్షణ ఈ స్టాల్స్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి స్టాల్స్ ని మనం చూస్తూ ఉన్నాము. ఇది ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన ఉమెన్ ఎంపవర్మెంట్ స్టాల్. యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమెన్ ని ఎంపవర్మెంట్ చేయాలి అంటూ కూడా కొన్ని కార్యక్రమాలను తీసుకొచ్చింది. అందులో ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి భవన్ కానివ్వండి, లేదంటే ప్రధానంగా ఎవరైతే డాక్రా మహిళలు ఉంటారో ఆ మహిళలతో పెట్రోల్ బంక్ లో పనిచేయిస్తూ ఉన్నారు. సో మహిళలకు ఉపాధి కల్పించే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి పూర్తిగా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్నటువంటి ఉపాధి మొత్తం కూడా తెలిపే విధంగా కూడా ఈ స్టాల్ ఉండబోతోంది. అండ్ పక్కన ఇంకొక స్టాల్ చూస్తే మనం హెల్త్, మెడికల్, ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి ఇదొక స్టాల్. అండ్ డిఫరెంట్ స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా స్పెషల్ గా ఈ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే క్రెడై కి సంబంధించిన హైదరాబాద్ కి సంబంధించినటువంటి స్టాల్ అండ్ పక్కనే మనం చూసుకుంటే హెచ్ఎండిఏ కి సంబంధించినటువంటి పూర్తి స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అటు మెట్రో రైల్ కానివ్వండి, గ్రోయింగ్ గ్లోబల్ కానివ్వండి, లేదంటే జిహెచ్ఎంసి కానివ్వండి, పూర్తిగా అసలు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఈ స్టాల్స్ లో రేపు ఎగ్జిబిట్ చేస్తారు. ఇలా మొత్తం కూడా ఈ ఎక్స్పోలో దాదాపు 40కి పైగా స్టాల్స్ ఉన్నాయని అయితే ఇప్పటి వరకు అర్థమవుతుంది. ఇంకా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. 2 రోజుల పాటు కూడా ఈ స్టాల్స్ అన్ని కూడా ఉండబోతున్నాయి. యాక్చువల్లీ ప్రధానంగా ఈ గ్లోబల్ సమ్మిట్ అండ్ తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ మీన్స్ నెట్ జీరో ఫ్యూచర్ అనే ఒక నినాదంతో కూడా ప్రస్తుతం ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో తెలంగాణ రాష్ట్రంలో అసలు పొల్యూషన్ అనేది ఉండదు అని చెప్పే విధంగా కూడా తెలంగాణ మీన్స్ నెట్ జీరో ఫ్యూచర్ అంటూ కూడా చెప్పే విధంగా ఈ బోర్డ్ ని ఏర్పాటు చేశారు. అండ్ ఫ్యూచర్ సిటీ అంటే కూడా నెట్ జీరో సిటీ అని కూడా చెప్తూ ఉన్నారు. ఓఆర్ఆర్ లోపల మొత్తం కూడా సెక్టార్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్, ఓఆర్ఆర్ బయట అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అండ్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ బార్డర్ వరకు కూడా అగ్రికల్చర్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అదంతా కూడా తెలిపే విధంగా ఈ స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఇక్కడ కూడా మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఏదైతే ఫ్యూచర్ లో జరగబోయేటటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ తెలిపే విధంగా కూడా ఇదంతా ఉంది. టిప్పింగ్ హాల్ కానివ్వండి, ఆర్డిఎఫ్ పిట్, ఇలా బాయిలర్ సంబంధించినటువంటి పూర్తి ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక మొత్తం ఏదైతే బ్లూ ప్రింట్ ఉంటుందో ఆ బ్లూ ప్రింట్ ని కూడా ఇక్కడ నిర్వహించారు. ఇంకా మనం ఒక్కసారి ఇలా వెళ్తే అనేక స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఆయా కంపెనీలకు సంబంధించి ఫార్మా కానీ, ఐటీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ అండ్ బిజినెస్ కానీ, లేదంటే సైన్స్ కానీ, ఇలా లేదంటే కొత్త ఇన్నోవేషన్ కి సంబంధించినటువంటి స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు తెలంగాణ పోలీస్ కి సంబంధించినటువంటి స్టాల్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సెట్టింగ్ ద ఫ్యూచర్ స్టాండర్డ్ ఆఫ్ పోలీసింగ్ అని చెప్పేసి కూడా తెలంగాణ పోలీసులు ఈ స్టాల్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలకు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చిన్న చీమ చిటుకుమన్న వెంటనే తెలిసిపోయే విధంగా హై టెక్నాలజీతో సీసీ కెమెరాస్ కానివ్వండి, లేదంటే షీ టీమ్స్ కానివ్వండి, ప్రధానంగా మహిళల భద్రతకు పెద్దపీఠం వేస్తుంది తెలంగాణ పోలీస్ యంత్రాంగం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రై కమిషనరేట్ లో కూడా రోజు రోజుకి క్రైమ్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో వాటన్నిటికీ కూడా ఏ విధంగా ప్రస్తుతం పోలీసింగ్ అనేది పనిచేస్తుంది అనే విధంగా కూడా ఈ స్టాల్ ని ఏర్పాటు చేశారు. అండ్ ఇలా చాలా డిఫరెంట్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా మనం చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం. యాక్చువల్లీ టూరిజం కి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్దపీఠం వేస్తుంది. రీసెంట్ కూడా తెలంగాణ జరూరానా అని చెప్పేసి పెద్ద ఎత్తున మిస్ వరల్డ్ పోటీలను కూడా నిర్వహించింది. ఆ సమయంలో కూడా తెలంగాణ టూరిజం చాలా కీలక పాత్ర పోషించింది. తెలంగాణ టూరిజాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అన్ని విధాలుగా కూడా ప్రస్తుతం డెవలప్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్లేసెస్ అన్ని కూడా తెలిపే విధంగా ఇలాంటి స్టాల్స్ దోహదపడుతూ ఉంటాయి. అండ్ ఇది విజన్ 2047 వెల్ఫేర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. అండ్ ఇందులో కూడా ఇంకా అరేంజ్మెంట్స్ అన్ని కూడా అవుతున్నాయి. ప్రధానంగా
ఈ గ్లోబల్ సమ్మిట్ లో 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సమ్మిట్ లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి చరిత్ర అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి హిస్టారికల్ ప్లేసెస్ అన్ని తెలిపే విధంగా కూడా ప్రస్తుతం ఈ సమ్మిట్ లో స్టాల్స్ అన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్, ఇది మొత్తం కూడా స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి స్టాల్స్. అండ్ ఇటు మనం చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ అంటేనే చేనేత వస్త్రాలకి కానివ్వండి లేదంటే చేనేత కళలకు ప్రావీణ్యం గాంచినటువంటి ప్రాంతం. సో దీనిలో కూడా మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి హ్యాండ్లూమ్ సిస్టమ్ మొత్తం కూడా ఈ స్టాల్లో ఉండబోతోంది. సో మొత్తానికైతే గ్లోబల్ సమ్మిట్ కి దేశ విదేశాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తారు. సో 2 రోజుల పాటు కూడా ఇది ఒక అవకాశంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. తెలంగాణ అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పాలి అని చెప్పేసి 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహిస్తుంది. రానున్నటువంటి 22 ఏళ్లలో అంటే 2047 నాటికి తెలంగాణ ఏ స్థాయిలో ఉండబోతోంది, అసలు తెలంగాణలో ఉన్నటువంటి మినరల్స్ ఏంటి, ఒకవేళ ఇక్కడ ఎవరైనా బిజినెస్ నిర్వహించాలంటే వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, ఎవరికి ఎలాంటి ఆలోచనలు వచ్చినా అటు ఐటీ, ఫార్మా, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఏ రంగంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలన్నా వన్ డెస్టినీ తెలంగాణని ప్రూవ్ చేయడానికి 2 రోజుల పాటు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఆ నిర్వహణలో ఈ స్టాల్స్ అనేవి చాలా ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. 136 సంస్థలు, 42 దేశాలు, 250 మంది ప్రపంచ దిగ్గజాలు, 2000 మంది అతిరథ మహారథులు, ఇంతమందిని కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా వెళ్ళి ఆహ్వానించారు. మొత్తం అన్ని రాష్ట్రాలకు తిరిగి నేరుగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులను మా రాష్ట్రంలో 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది, మీరు కూడా రండి అంటూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అటు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని, ఎంపీలను, అటు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఆహ్వానిస్తే జార్ఖండ్ వెళ్లి బట్టి విక్రమార్క అక్కడ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. జమ్మూ కాశ్మీర్ అండ్ గుజరాత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. పంజాబ్, హర్యానా దామోదర్ రాజనరసింహ వెళ్లారు. ఆంధ్ర, కేరళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. కర్ణాటక, తమిళనాడు అటు శ్రీధర్ బాబు వెళ్లి ప్రత్యేకంగా అక్కడ ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్ పొంగులేటి, రాజస్థాన్ పొన్నం ప్రభాకర్, ఛత్తీస్గఢ్ కొండా సురేఖ, వెస్ట్ బెంగాల్ సీతక్క, మధ్యప్రదేశ్ తుమ్మల నాగేశ్వరరావు, అస్సాం జూపల్లి, బీహార్ వివేక్ వెంకటస్వామి, హిమాచల్ ప్రదేశ్ అడ్లూరి లక్ష్మణ్, ఒడిశా వాకిటి శ్రీహరి, మహారాష్ట్ర అజరుద్దీన్, ఇలా అన్ని రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఆహ్వానించారు. సో చూసారు కదా, 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ లో ఏమేం జరగబోతాయని అన్ని క్లియర్ గా మీ ముందు పెట్టాను. తెలంగాణ అంటేనే ఫ్యూచర్ సిటీ, తెలంగాణ అంటేనే గ్లోబల్ సిటీ, తెలంగాణ అంటేనే ఏఏ సిటీ, తెలంగాణ అంటే విమెన్ ఎంపవర్మెంట్, తెలంగాణ అంటే ఎడ్యుకేషన్, తెలంగాణ అంటే అగ్రికల్చర్, తెలంగాణ అంటే ఫార్మా ఇండస్ట్రీ, వాట్ నాట్, తెలంగాణ అంటేనే గ్లోబల్ ఎంటర్టైన్మెంట్, ఇలా అనేక అంశాలు. అసలు తెలంగాణ అంటే ఏంటి అని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ గ్లోబల్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం. సో మొత్తానికైతే ప్రపంచ వ్యాప్తంగా వచ్చేటటువంటి దిగ్గజాలందరికీ కూడా 22 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండబోతోంది అని ఒక పిక్చర్ చూపించడమే గ్లోబల్ సమ్మిట్ 2025 ముఖ్య ఉద్దేశం. దిస్ ఈస్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047. వీడియో జర్నలిస్ట్ రాజుతో హేమ, బిగ్ టీవీ, ఫ్యూచర్ సిటీ, తెలంగాణ రైజింగ్ 2047.